కార్లలో ఎన్ని రకాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. హ్యాచ్ బ్యాక్. ఈ కార్లలో ఇంజన్ సిట్టింగ్ స్పేస్ మాత్రమే ఉంటాయి. వెనుక భాగంలో బూట్ డిక్కీ స్పేస్ తక్కువగా ఉంటుంది. ఈ కార్లు సైజుల్లో చిన్నగా ఉండడంతో వీధుల్లోనూ చక్కగా నడిపించొచ్చు. ఉదాహరణకు హ్యుండై i20, మారుతి సుజుకి స్విఫ్ట్. సెడాన్. వీటిల్లో ఇంజన్ సిట్టింగ్ స్పేస్ తో పాటు లగేజ్ పెట్టుకోవడానికి ప్రత్యేకంగా బూట్ డిక్కీ ఉంటుంది. లగేజ్ తో దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే ఈ కారు మంచి ఆప్షన్. ఉదాహరణకు మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్. ఎస్యూవి స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్. స్పోర్ట్స్ కార్లకు ఉన్నట్లు పవర్ఫుల్ ఇంజన్, భారీ టైర్లు ఉంటాయి. ఇవి స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ ఆఫ్ రోడ్ ప్రయాణికులకు కూడా పనికొస్తాయి. కొన్నింట్లో 3 వరుసల సిట్టింగ్ స్పేస్ ఉంటుంది. ఉదాహరణకు టొయోటా ఫార్చునర్, మహీంద్రా స్కార్పియో. ఎంయూవి మల్టీ యూటిలిటీ వెహికల్. వీటిని ఎంపీవి మల్టీ పర్పస్ వెహికల్ అని కూడా పిలుస్తారు. ఎక్కువ మంది ప్రయాణించడానికి వీలుగా 3 వరుసల సిట్టింగ్ స్పేస్ ఉంటుంది. బూట్ స్పేస్ తక్కువగా ఉంటుంది. పరిమాణంలో చాలా పెద్దవి. ఉదాహరణకు టొయోటా ఇన్నోవా, మారుతి ఎర్టిగా. కన్వర్టబుల్. కార్ రూఫ్ ను మడిచి బూట్ లో పెట్టే వెసులుబాటు ఉంటుంది. రూఫ్లెస్, టాప్లెస్ కార్లుగా పిలుస్తుంటాం. మన దేశంలో ఇలాంటి కార్లు తక్కువగా కనిపిస్తాయి. లగ్జరీ కార్లు కావడంతో ధర కూడా ఎక్కువే. ఉదాహరణకు BMW Z4, ఆస్టన్ మార్టిన్ DB11. CUV క్రాస్ ఓవర్ యూటిలిటీ వెహికల్. హ్యాచ్ బ్యాక్, SUV కార్ల ఫ్యూచర్లను కలిపి రూపొందించిన కార్లు ఇవి. పెద్ద టైర్లు, ఎక్కువ సిట్టింగ్ కెపాసిటీ, పవర్ఫుల్ ఇంజన్ ఉంటాయి. బూట్ డిక్కీ ప్రత్యేకంగా ఉండదు. ఉదాహరణకు హోండా CRV, టాటా TIO NRG. కూపే. ఇవి స్పోర్ట్స్ కార్లే. చూడడానికి స్టైల్ గా ఉంటాయి కానీ ఎత్తు చాలా తక్కువ. కొన్ని కార్లలో కేవలం 2 సీట్లు మాత్రమే ఉంటాయి. సెకండ్లలోనే పికప్ గంటకు 100 కిలోమీటర్లు చేరుకుంటుంది. ఖరీదు చాలా ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకు ఆస్టన్ మార్టిన్ DB12, జాగ్వార్ F టైప్. పికప్ ట్రక్స్. వస్తువుల రవాణాకు ఉపయోగపడే వాహనాలు ఇవి. ముందు భాగంలో మనుషులు కూర్చోవడానికి, వెనుక భాగంలో సరుకులు పెట్టుకోవడానికి స్థలం ఉంటుంది. ఉదాహరణకు మహేంద్ర బొలెరో, కాంఫర్, టాటా జినాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.